సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితిలో సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమేనని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడుంటుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుందని నిలదీశారు. ఓట్ల వేటలో జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది, కానీ క్షతగాత్రుల ఆర్ధనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు సహాయక చర్యలు కొలికి రాకముందే ఇరుక్కున్న వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తోందని ఫైర్ అయ్యారు. సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే తమ తొలి ఎజెండా అని ముఖ్యమంత్రి అంటున్నారని నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు 8 మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్లకు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడతారని తేల్చి చెప్పారు కేటీఆర్.